ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ ఆయన కావాలనే ఇబ్బంది పెట్టినట్టున్నారు. స్టాంపింగ్ కార్డ్ ఏం లేదు. ఫస్ట్ వాళ్ళు ఎంట్రన్స్ లో చెక్ చేస్తామని చెప్పి పాస్పోర్ట్ లో తీసేసుకున్నారు. తీసేసుకొని 1 hour వరకు వెయిట్ చేయించారు. పక్కన ఇంకొక వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంకో వేరే ఆయన చూసి ఆయన వెళ్ళిపోయిండు. ఇక మాకు ఈయన సైబర్ వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు. వీళ్ళ దగ్గర 1.5 hour 2 hours కూర్చోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. ఈ బ్రదర్ వాళ్ళని కూడా రిటర్న్ ఫ్లైట్ టికెట్ 10,000 థాయ్ బార్డ్స్, హోటల్ బుకింగ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూపించారు. అమౌంట్ కూడా వాళ్ళతో కౌంట్ చేయించి, మనతో అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ అంతా మనల్ని కౌంట్ చేయి వాళ్ళ ముందట అని అడుగుతున్నారు. అంతా బానే ఉంది కానీ ఇమిగ్రేషన్ వాళ్ళే కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతున్నారు. నమస్తే, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అవునండి, హైదరాబాద్లో ఉన్నాను నేను. హైదరాబాద్ నుంచి ఈరోజు మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి అనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కి. మళ్ళీ నేను బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. మన 30 days ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కంట్రీ వచ్చేసి థాయిలాండ్ వెళ్ళబోతున్నాను. అక్కడ నుంచి థాయిలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఇంకా మీకు వీడియోలో వస్తుంటుంది. సర్ప్రైజ్ వేరే కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నాను. 30 daysలో మొత్తం తిరిగి అయిపోతున్నాను. ఇప్పుడే నేను మన ఇమిగ్రేషన్ అయిపోయింది. స్టాంప్ వేశారు పాస్పోర్ట్లో. బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళిపోతే ఏం అడగట్లేదు. జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మన అందరికీ తెలిసినవే. థాయిలాండ్ ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, థాయిలాండ్ ఎందుకంటే హాలిడే అని చెప్పేసి మనకు డైరెక్ట్గా స్టాంప్ వేసి పంపించేస్తున్నారు. నేను వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. మార్నింగ్ 11 o'clock ఉంది. ఆల్మోస్ట్ 3.5 hour జర్నీ ఉంది. 4 కల్లా బ్యాంకాక్ రీచ్ అవుతాం. చూడాలి జర్నీ ఎలా ఉండబోతుందో. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బ్యాంకాక్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లైట్ బోర్డింగ్ గేట్ వచ్చేసి ఎక్కడో చివర్లో ఇచ్చారు. అంతేకాకుండా ముందు ఇక్కడ దాకా వచ్చాక ఇంక కిందికి వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ ఉంది. ఫ్లైట్ బోర్డ్ అయిపోయాను. టేకాఫ్ కూడా అయిపోయింది. ఇంకా ఈ బోర్డింగ్ ప్రాసెస్, ఫ్లైట్ అంతా, ఈ జర్నీ అంతా చూపిస్తే బోరింగ్గానే ఉంటుంది. అసలు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ జర్నీలో థాయిలాండ్లో రీచ్ అయ్యాక, అంటే మనం బ్యాంకాక్ రీచ్ అయ్యాక ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది. నేను వెళ్తున్న డేట్ వచ్చేసి November 2025 కదా. నవంబర్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉన్నది అనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎంత స్మూత్గా జరిగింది, ఏమైనా ఇష్యూస్, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే మన ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఎటువంటి ఇష్యూ లేదు. 10,000 థాయ్ బార్డ్స్ కానీ, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అలాంటి ఏం లేదు. డైరెక్ట్ మనకి స్టాంప్ వేసి పంపిస్తున్నారు. బట్ ఇమిగ్రేషన్ రాకముందే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఘోరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 brothers కలిసారు ఇమిగ్రేషన్ దగ్గర. ఇమిగ్రేషన్ ఆఫీసర్ మమ్మల్ని పట్టేసుకున్నాడు. హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు రాహుల్. మీ పేరు బ్రో? నా పేరు రాము, హైదరాబాద్. బ్రో, ఇంతకుముందు మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి కొంచెం షేర్ చేసుకుంటారా? కొత్తగా ఎలా జరిగింది, ఎలా అనిపించింది? అయితే అప్పుడు మొత్తం టెన్షన్ అనిపించింది నేను చూసాను ఫేస్ లో. ఫ్లైట్ దిగంగానే లోపలికి వచ్చేసినాము. రాందడువే వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపేశారు. పోలీసు వాళ్ళు అనుకుంటా, థాయ్ పోలీసు వాళ్ళు. అన్నీ ఓకే ఉన్నా కానీ ప్రతి ఒక్కటి చెక్ చేయడము, రిటర్న్ టికెట్ ఎప్పుడు ఉంది చెక్ చేయడము, అమౌంట్ ఎంత తెచ్చినాయని అడగడము. ఇంకోటి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. దాని తర్వాత వీసా స్టాంపింగ్ చేసిన తర్వాత ఇక యాజ్ యూజువల్గా కామన్ ఇది అయిపోయింది. అంతా బాగానే ఉంది కానీ ఇమిగ్రేషన్ వాళ్ళే కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ప్రాబ్లం స్టాంపింగ్ కార్డ్ ఏం లేదు. ఫస్ట్ వాళ్ళు ఎంట్రన్స్ లో చెక్ చేస్తామని చెప్పి పాస్పోర్ట్ లో తీసేసుకున్నారు. తీసేసుకొని 1 hour వరకు వెయిట్ చేయించారు వాళ్ళు. అదొక్కటి బాగా ఇబ్బంది అనిపించింది. అంత దూరం నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చి కూడా వీళ్ళ దగ్గర 1.5 hour 2 hours కూర్చోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ ఆయన కావాలనే ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఆయన ఆ పోలీస్ ఒకటే కావాలని ఇబ్బంది పెట్టినట్టున్నాడు. పక్కన ఇంకొక వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో 2 minutesలో వాళ్ళు వదిలేసి ఆల్రెడీ 4 members ఏమో ఉన్నారు వాళ్ళు. ఆయన ఇంకో వేరే ఆయన చూసి ఆయన వెళ్ళిపోయిండు. అప్పుడు ఆన్ ది స్పాట్లో వెళ్ళిపోయారు వాళ్ళు, ఓన్లీ 2 minutesలో. ఇక మాకు ఈయన సైబర్ వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. ఆయన మాకేమో మా లాంగ్వేజ్ ఆయనకు రాదు, ఆయన లాంగ్వేజ్ మాకు రాదు. సైబర్ వచ్చిండు, ఇక ఆయన వచ్చి కొంచెం మేనేజ్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు అంతా కూల్. ఇప్పుడే ఫస్ట్ టైం ఇక. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సాయి బ్రో.
యాక్చువల్‌గా ఈ బ్రదర్ వాళ్ళు టూర్ బుక్ చేసుకొని వచ్చారు. వాళ్ళకి సంబంధించిన గైడ్ ఉంటది కదా! లేడీ ఎవరో తను బయట వెయిట్ చేస్తుంది. పటాయాకి వెళ్ళిపోతారంట ఇప్పుడే. వీళ్ళకి కాల్ చేస్తుంది, మెసేజ్ పెడుతుంది ఏమైందని చెప్పేసి. ఈ బ్రదర్ వాళ్ళే నేను ఎమిగ్రేషన్ వెళ్తూ ఉంటే మన ఫ్లైట్‌లోనే వచ్చారు కదా! బ్రదర్ ఈ వీసా స్టాంపింగ్ ఎక్కడ? వీసా ఎక్కడ? అని అడుగుతుంటే డైరెక్ట్ స్ట్రెయిట్ ఎమిగ్రేషన్ వెళ్ళిపోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏందంటే మన ఎమిగ్రేషన్‌లో ఏం అడగట్లేదు అంటే ఎమిగ్రేషన్ స్టాంపింగ్ కౌంటర్స్ దగ్గర కాదు. ఎక్కడైతే మన ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఫోటోస్ తీసుకొని స్టాంప్ వేస్తారో అక్కడ కాదు. మన ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ కాగానే ఎమిగ్రేషన్‌కి సంబంధించిన పోలీసెస్ వాళ్ళు ఎమిగ్రేషన్ ఫోర్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు. ఒక గ్రూప్ ట్రిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 6, 7 మెంబర్స్ దాకా ఆల్మోస్ట్. వాళ్ళని ఆపేశారు. మేము ఇక్కడ మాట్లాడుకుంటూ అడ్డం వెళ్తుంటే ఇంకో ముగ్గురు ఆఫీసర్స్ ఉన్నారు. ఈ బ్రదర్ వాళ్ళని ఆపేశారు. సో ఏమైంది చెప్పేసి నేను చూసేసరికి నేను వెళ్ళాను బ్రదర్ వాళ్ళ దగ్గరికి. నన్ను కూడా వీళ్ళు క్వెషన్ అడగడం స్టార్ట్ చేశారు. ఏమి వీళ్ళతో వచ్చా? గ్రూప్ వచ్చా? అంటే లేదు నేను సోలోనే వచ్చేసాను. అంటే పర్పస్ ఏందంటే హాలిడే ఇట్లా నేను యూట్యూబరు మీరు లాస్ట్ టైం కూడా వచ్చేసాను వీడియో అని చూపించేశాను. చెక్ చేశారు. అని అడిగారు. 10,000 థాయ్ బాట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. ఈ 10,000 థాయ్ బాట్స్ ఎందుకంటే ఫ్రీ వీసా రావడానికి 10,000 థాయ్ బాట్స్ మ్యాండేటరీ అంటున్నారు కాబట్టి 10,000 థాయ్ బాట్స్ ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. మన దగ్గర అన్నీ ఉన్నాయి. నో ఇష్యూ. ఈ బ్రదర్ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర హోటల్స్ ఒక రోజుకే బుక్ చేశాను. మీకు తెలుసు కదా మన ట్రిప్‌లో నెక్స్ట్ టైం పటాయా వెళ్ళిపోతానా, చాంగ్మాయ్ అటు వెళ్దామని చెప్పేసి నేను ఒక్కటే రోజే బుక్ చేశాను. సిచ్యువేషన్ తగ్గట్టు మళ్ళీ బుక్ చేసుకుందామని చెప్పేసి. కానీ అన్నీ చూపెట్టమని అడిగారు. నేను లాస్ట్ టైం కూడా వచ్చేసాను. నేను రేపు ఎటు వెళ్తానో తెలియదు. పటాయాలో వర్షాలు కూడా పడుతున్నాయి. బ్యాంకాక్‌లో వర్షం కూడా పడుతుంది. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూడొచ్చు మా దగ్గర ఎంత మనీ ఉంది. నేను బుక్ చేసుకొని నా ట్రిప్‌ని ఇట్లా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. ట్రిప్ నేను తగ్గట్టుగా నాకు అనుకూలంగా బుక్ చేసుకుంటా హోటల్స్. ఒకవేళ బుక్ చేసుకొని నేను వెళ్ళకపోతే వేస్ట్ అవుతాయి అని చెప్పేసి కానీ వీడియోస్ అన్నీ చూపిస్తే కన్విన్స్ అయ్యాడు. ఈ బ్రదర్ వాళ్ళని కూడా రిటర్న్ ఫ్లైట్ టికెట్, 10,000 థాయ్ బాట్స్, హోటల్ బుకింగ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూపించాడు. అమౌంట్ కూడా వాళ్ళతో కౌంట్ చేయించి మనతో అమౌంట్ ఉంటుంది కదా! అమౌంట్ అంతా మనల్ని కౌంట్ చేయి వాళ్ళ ముందట అని అడుగుతున్నారు. అది మాత్రం మీరు ఒకటి గమనించుకోవాలి. కొంచెం ఇబ్బందే అనుకోవచ్చు. మనకు వీసా స్టాంపింగ్ దగ్గర అయితే ఎటువంటి ఇష్యూ లేదు. హైదరాబాద్‌లో కూడా మనకు పాస్‌పోర్ట్‌లో ఎక్సిస్ స్టాంప్ వేసే దగ్గర కూడా ఏం క్వెషన్స్ అడగట్లేదు. రిటర్న్ ఫ్లైట్ టికెట్, టీడాక్ ఫామ్ ఏం అడగలేదు. బ్యాంకాక్‌లో కూడా ఎమిగ్రేషన్ దగ్గర స్టాంప్ వేసేటప్పుడు ఏం అడగట్లేదు. జస్ట్ ఫింగర్ ప్రింట్స్‌ను మన ఫోటో తీసుకొని స్టాంప్ వేస్తున్నారు. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కానీ మన 10,000 థాయ్ బాట్స్, టీడాక్ ఇలాంటిది ఏది అడగట్లేదు. ఒకవేళ ఎమిగ్రేషన్‌లో టైట్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నారు కదా! ఎమిగ్రేషన్‌లో చెక్ చేసేటప్పుడు ఆఫీసర్ మిమ్మల్ని అడగొచ్చు. మీరు ఖచ్చితంగా 10,000 థాయ్ బాట్స్, మీకు సంబంధించిన మీ ఐటినరీకి సంబంధించిన హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. టీడాక్ మాత్రం మర్చిపోకండి. నేను చెప్తూనే ఉన్నా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి పంపించేసి అంటే నేను చెక్ చేయాలి. ఇంకా ఎక్కడ వర్క్ చేస్తారు అవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం చెప్పలేం మన టైం ఎలా ఉంటుందని. ఒకవేళ అది బ్యాడ్ డే అయితే ఎమిగ్రేషన్‌లో ఆపేసి ఇవన్నీ అడగచ్చు. మీరైతే ఖచ్చితంగా 10,000 థాయ్ బాట్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, హోటల్‌కి సంబంధించిన మొత్తం ఐటినరీ ఇంకా టీడాక్ ఫామ్ ఫుల్ చేసుకొని రండి. చెప్పలేము ఎవరి టైం ఎలా ఉంటుందో. ఇంకా నేను ఈరోజు బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను కదా! సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్ నుంచి మెట్రో యూజ్ చేసుకొని నేను బ్యాంకాక్ సిటీ వెళ్ళిపోతాను. ఇంకా నేను ఆన్లైన్‌లో సిమ్ బుక్ చేసుకున్నాను. ఆ సిమ్ కూడా నేను కౌంటర్‌లో కలెక్ట్ చేసుకుంటాను. కొంచెం వీడియో లెంత్ అయిపోతుంది. కొంచెం హరీ ఉన్నాను. నేను డైరెక్ట్‌గా షూట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఆ వీడియోలో సిమ్ ఎలా తీసుకున్నాను, ఇంకా బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీకి ఎలా రీచ్ అయ్యాను మెట్రో యూజ్ చేసుకొని చాలా చీప్‌లో, అదంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతవరకు ఒకవేళ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.